శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కుంభరాశి వారికి జూలై 24, 25 తేదీల్లో వీరు భయంకరమైన వార్తలు వింటారు. 4 అతిపెద్ద మార్పులు కూడా వీరి జీవితంలో జరగబోతున్నాయి. అసలు వీరి జీవితంలో జరిగే ఆ యొక్క మార్పులు ఏమిటి? మరి కుంభరాశి వారి జీవితంలో జరిగే అతిపెద్ద 4 మార్పులు ఏమిటో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోక తప్పదు. అయితే ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క మనస్తత్వం గురించి, వారికి జరిగే ఈ యొక్క అతిపెద్ద మార్పుల గురించి, వారు వినబోయే కొన్ని ముఖ్యమైన వార్తల గురించి ఈరోజు మనం ప్రధానంగా తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. దయచేసి ఎవరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూసేందుకు చాలా ప్రయత్నం చేయండి. అలాగే ఇక చూసుకున్నట్లయితే గనక వీడియోలోకి వెళ్ళినట్లయితే కుంభరాశి కుంభరాశి అనే దానికి ధనిష్ట నక్షత్రము 3, 4 పాదములు, శతభిష నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, పూర్వ భాద్రపద నక్షత్రము 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకు కుంభరాశిలోకి వస్తారని చెప్పుకోవచ్చు. ఈ యొక్క కుంభరాశి వారు కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశిగా పరిగణించడం అనేదైతే జరుగుతుంది. ఇక ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే చూసుకున్నట్లయితే గనక ప్రధానంగా వీరికి మనస్తత్వం ముందుగా కుంభరాశి వారు చాలా ప్రత్యేకమైనటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు. వారిని అర్థం చేసుకోవడం చాలా మందికి అంత ఈజీ కాదు. ఎందుకంటే వారికి చాలా భిన్నమైన ఆలోచనలు, స్పష్టమైన విలువలు ఉంటాయి. ఇప్పుడు కుంభరాశి వారి యొక్క లక్షణాలు మరియు మనస్తత్వం గురించి కొన్ని విషయాలు క్లియర్‌గా తెలుసుకునేటట్లుగా చేస్తాను. ఆకర్షితులయ్యేలాగా వివరంగా చెప్తాను. పూర్తిగా వినండి. కుంభరాశి వారికి ముఖ్యమైన లక్షణాలు ఆలోచనలో చాలా ముందుండేటువంటి మనస్తత్వం కలిగిన వారు. వీరికి ఫ్యూచర్ థింకింగ్ చాలా ఎక్కువ. వీరు ఎప్పుడున్న పరిస్థితుల కన్నా రేపటి పరిస్థితులు ఎలా ఉంటుందో అని ఆలోచిస్తూ ఉంటారు. అంటే కొన్ని టెక్నాలజీ విషయంలో కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, కొత్త ఐడియాలు వీరికి నమ్మకంగా ఉంటుంది. ఇవాల్టి కోసం కాదు, రేపటి కోసం బతుకుదాం అనేలా ఫీల్ అయ్యి వీరి జీవితం కూడా పూర్తిగా రేపటి గురించి ఆలోచించి, రేపు ఏం చేయాలనే విషయం గురించి పూర్తిగా ముందు నిర్ణయం తీసుకునేటువంటి వ్యక్తిత్వం కలిగి ఉంటారు. వీరు ఎప్పుడైనా కూడా ఎవరి మీద ఆధారపడడం వీరికి ఇష్టం ఉండదు. వీరు స్వతంత్రమైన మనస్తత్వం కలిగిన వారు. ఫ్రీడమ్ అంటే వీరికి గౌరవం ఎక్కువ. ఎవరైనా వారి ఆలోచనలపై నియంత్రణ చేస్తే చాలు దూరం అవుతారు. ఈ స్వాతంత్ర భావమే వాళ్ళను లీడర్‌గా మలిచేందుకు చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. అలాగే వింతగా కనిపించే గంభీరత. వీరు అందరిలో కలిసిపోతారు. కానీ ఎవరితోనూ పూర్తిగా దగ్గరగా కాబోరు. ఎందుకంటే వీరికి భావోద్వేగాల్ని బయట పెట్టడం కష్టమే. లోపల చాలా లోతుగా ఆలోచించేవారు, బయట మాత్రం శాంతంగా కనిపించేటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు. అలాగే స్నేహాన్ని గొప్పగా చూసేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు. వీరు ప్రేమ కన్నా స్నేహానికి ఎక్కువగా విలువిస్తారు. వీళ్ళ జీవితంలో చాలా మంచి స్నేహితుడు ఉంటే అది వాళ్ళకి ఆదరణ మాత్రమే కాదు, ప్రేరణ కూడా అవుతుంది. నిజమైన స్నేహితుడిగా ఉంటే మీకోసం ఎవరితోనైనా పోరాడగలిగేటువంటి శక్తి, అంతటి ఆలోచన, అంతటి నైపుణ్యం కలిగిన వారు కుంభరాశి వారు. ప్రత్యేకం ప్రత్యేకత అంటే ప్రేమ. కుంభరాశి వారు అందరిలా ఉండే జీవితం రొటీన్‌గా, బోర్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. కొత్తదనం, యూనిక్‌నెస్ వాళ్ళకి చాలా జీవితంలో చాలా అవసరం. కుంభరాశి వాళ్ళు స్టైల్, ఆలోచనలు, అభిరుచులు అన్నీ చాలా ప్రత్యేకంగా ఉంటాయి. వీరి ఆలోచన కూడా చాలా కొత్తదనంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక చూసుకున్నట్లయితే వీరు అవకాశం కోసం ఎదురు చూస్తారు. కానీ ఒకరి కింద తలొగ్గేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు కాదు. వీరు ఎంతకైనా ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నా వీరు ఒకళ్ళకి తల వంచేటువంటి మనస్తత్వం వీరికుండదు. ఓర్పుతో ఎదురు చూస్తారు. నాకు కూడా ఒక రోజు తప్పకుండా వస్తుంది అనే నమ్మకంతో ఉంటారు. వీరిని ఆపే శక్తి వేరే వాళ్ళల్లో లేదు. తాము ఆగిపోయినా ఆగేది తామే అనేటువంటి ఆలోచనని వీరెప్పుడూ గుర్తుపెట్టుకుంటూ ఉంటారు.
అలాగే ఇతరుల కంటే ప్రేమలో ప్రత్యేకంగా ఉన్న విషయంలో కుంభరాశి వారు ముందుంటారు. సామాజికంగా చైతన్యం కలిగిన వారు. సేవా ధోరణి ఎక్కువగా ఉంటుంది. లాజిక్‌తో హృదయం లాజిక్‌తో హృదయంతో సమతుల్యత. ఎమోషన్‌లో డిసిప్లిన్ కలిపి మాట్లాడేటువంటి మనస్తత్వం వీరికుంటుంది. ఒకసారి నమ్మితే చివరి వరకు నిలబడేటువంటి మనస్తత్వం కలిగిన వారు కుంభరాశి వారు. వాళ్ళను వాళ్ళను నమ్మిన వాళ్ళు చాలా లక్కీ. ఎందుకంటే కుంభరాశి వారు ఒకసారి దేనికోసమైనా నిలబడితే పక్కకు వెళ్ళేటువంటి మనస్తత్వం కాదు. వీరి యొక్క బలాబలాలు చూసుకున్నట్లయితే ఆలోచన స్వాతంత్రము చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే వినూత్నత అంటే దేంట్లోనైనా కొత్తగా ప్రయత్నించే విధానం చాలా బాగుంటుంది. న్యాయం కోసం నిలబడే ధైర్యం వీరికి ఎక్కువగా ఉంటుంది. సహజమైన నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వీరి యొక్క బలహీనతలు కూడా అలాగే ఉన్నాయి. ఎమోషన్స్ ఎక్స్‌ప్రెస్ చేయలేకపోవడం. అంటే వీరికున్నటువంటి బాధలు, వీరికున్న కష్టాలు కావచ్చు, ఒకటేదైనా పరిస్థితికి సంబంధించిన దాంట్లో వీరి యొక్క బాధని ఒక కన్నీళ్ల రూపంలోనో, లేదా ఏదైనా రూపంలోనో వీరికి బయటికి చెప్పుకోవడం అసలు ఇష్టముండదు. కొన్నిసార్లు జనం నుంచి దూరంగా ఉండడం కూడా వీరికొక బలహీనత అని చెప్పుకోవచ్చు. ఎవరిని పూర్తిగా వీరు నమ్మరు. ఎందుకంటే మధ్యలోనే డ్రాప్ ఔట్ అయ్యే ఆలోచన వీరికి ఎక్కువగా ఉంటుంది. అలాగే సడెన్‌గా బోర్ ఫీల్ అవ్వడం, అలాగే మూడ్ స్వింగ్స్. అంటే వీరి యొక్క ఆలోచన అనేది ఏందంటే ఎవరు 10 మంది వీరి పక్కనే ఉన్నప్పటికీ కూడా వీరికేదో బోర్‌గా ఉండడము, ఇది కాదు ఇంకొకటి అన్నట్టుగా ఆలోచించేటువంటి స్వభావం వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక చూసుకున్నట్లయితే గనక కుంభరాశి వారికి జూలై 24, 25, 26 తేదీల్లో భయంకరమైన వార్తలు ఏమున్నాయి? వీరి జీవితంలో ఈ యొక్క 3 రోజులు కూడా చాలా ప్రత్యేకంగా నిలవనున్నాయి. ఈ యొక్క 3 రోజులు వీరి జీవితం ఎలా ఉంటుంది? అనేది పూర్తిగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇది నిదానంగా వినండి. పూర్తిగా వినండి. దయచేసి ఎక్కడ కంగారు పడొద్దు. మీకు ప్రతి విషయం కూడా ఆలోచనలో పడే విధంగా ఉంటుంది. వినేవారికి గట్టిగా గుండెను తాకే విధంగా ఈ విషయం అనేది ఉంటుంది. దయచేసి ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. భయంకరమైన వార్తతో మీ యొక్క జీవితం తలక్రిందులు కాబోతుంది. ఈ యొక్క 4 జీవిత మలుపులు మీ జీవితంలో పూర్తిగా మారే పరిస్థితులు ఏమున్నాయని చూస్తున్నట్లయితే గనక వీరు శాంతిగా మొదలై భయాన్ని కలిగించే 3 రోజులు. మీరు జూలై 4 తేదీన ఓ చుక్క వాన వచ్చి రోజులాగా ఫీల్ అవుతుంది. ఈరోజు ఉదయం ఏదో తెలియని అసౌకర్యం. ఫోన్ చూస్తుంటే ఒక వార్త, లేక మీ దగ్గర వాళ్ళ నుంచి ఒక ఊహించని మాట. చిన్న విషయం అనిపించినా అది లోపల భారీ బాధను తీసుకొస్తుంది. ఏదో నమ్మిన పని ఆగిపోవచ్చు. ఎవరైనా మీపై అన్యాయంగా మాట్లాడవచ్చు. ఈరోజు ఆ వార్త భయాన్ని కలిగించదు. గుండెను పూర్తిగా నలిపేసినట్లుగా ఉంటుంది. అసలు చూసుకున్నట్లయితే 25వ తేదీన అసలు నమ్మలేని పరిస్థితి. ఈరోజు మీరు ఎదురు చూసిన వ్యక్తి లేదా సంఘటన మీ ఆలోచనలకు పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది. అది డబ్బు సమస్య కావచ్చు, లేక మీరు ఆశించిన అవకాశంలో మీ పేరు తీసేయడం కావచ్చు, లేదా ఎవరో ఒకరు మీరు నమ్మిన వ్యక్తే మీ గురించి చెప్పే మాటలు బయటపడవచ్చు. ఈరోజు మీరు మౌ మౌనంగా ఉన్నా మీ అంతర్గతంగా భయంతో ఊగిపోతూ ఉంటారు. ఇక 26వ తేదీ చూసుకున్నట్లయితే శూన్యంగా కనిపించే ఉదయం, కానీ పునర్జన్మగా మారే సాయంత్రం. ఈరోజు ఉదయం మీరు జీవితాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఏది నిజం? ఎవరు నిజంగా నా వెంట ఉన్నారు? అని ప్రశ్నించుకుంటారు. ఈరోజు ఒక చిన్న పని చేయాలని అనుకుంటారు. కానీ మీ చేతిలో ఆత్మవిశ్వాసం కనిపించదు. కానీ అదే రోజు ఒక చిన్న సంకేతం, ఒక ఫోన్ కాల్, ఒక చిన్న మెసేజ్ మీరో కొత్త మార్గాన్ని చూపుతుంది. అలాగే మీకు భయాన్ని కలిగించే 3 ముఖ్యమైన వార్తలు చూసుకున్నట్లయితే గనక మీపై నమ్మకాన్ని కోల్పోయే వ్యక్తి కనిపిస్తారు. ఇది కలచివేసే విషయంగా మీకనిపిస్తుంది. మీరు నమ్మిన వ్యక్తే ఈ విధంగా నడవడం చాలా బాధిస్తుంది. మీరు ఎప్పటినుంచో స్నేహంగా ఉంటూనో, మీరెంతో అభిమానంగా ఉంటున్న వ్యక్తి ఈరోజు అనుకోకుండా మీ నుంచి వేరుగా అవ్వడం కావచ్చు, లేదా మీ గురించి తప్పుగా అనుకోని
పూర్తిగా మీ గురించి నమ్మకాన్ని, మీపై విశ్వాసాన్ని కోల్పోయి, వారి దారి వారు చూసుకొని పక్కకు వెళ్ళిపోయేటువంటి సందర్భంగా ఈరోజు మారే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఈరోజు మరొక భయంకరమైన వార్త ఏమిటంటే గనక, ఒక పనిలో అనుకోని విధంగా నిలిచిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఇది దేని గురించంటే, మీ యొక్క జాబ్ కావచ్చు, మీ యొక్క ప్రాజెక్ట్ విషయంలో కావచ్చు, మీ రిలేషన్‌షిప్‌లో కావచ్చు, ఒక పని అనుకోని విధంగా నిలిచిపోతుంది. మీరు ఆశతో ఎదురు చూసిన దారే ఆగిపోతుంది. దానివల్ల మీలో నిరాశ, నిస్పృహ మరింత ఎక్కువయ్యేందుకు అవకాశం ఉంది. ఆర్థికంగా ఊహించని ఖర్చు లేదా నష్టాలు కూడా ఈరోజు ముందుకొస్తాయి. డబ్బు దారిలో డబ్బు దారిలో దెబ్బ తగిలినప్పుడు ధైర్యమే తొలుత కదిలిపోయేలా చేస్తుంది. అంటే ఊహించని విధంగా పెద్ద ఖర్చులు కావచ్చు, మీరు ఇన్ని రోజులు చేసుకున్న కొన్ని సేవింగ్స్ కావచ్చు, అనుకోకుండా తప్పుదారిలో అవి పోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఈరోజు దీనివల్ల కూడా మీరు భయభ్రాంతులకు గురై చాలా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మీ అభిప్రాయాన్ని తక్కువగా చూసే వాతావరణం ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా మీరు చెప్పిన మాటను తక్కువగా చేస్తే అది మన విలువలపై ప్రశ్న వేసినట్టే. అంటే మిమ్మల్ని నలుగురిలో కొంచెం కించపరచడం కావచ్చు. మిమ్మల్ని నలుగురిలో ఏదో తక్కువ చేయాలనే ఉద్దేశ్యంతో మిమ్మల్ని కాస్త ఇబ్బంది పరిచే అవకాశం ఉంటుంది. ఇది కూడా మీకు భయంకరంగా అనిపిస్తుంది. చాలా బాధగా అనిపించేటువంటి సందర్భంగా ఉంటుంది. ఈ రో ఈ వార్తల వల్ల జరగబోయే 4 జీవిత మార్పులు కూడా మీ జీవితంలో పెద్ద ఈరోజు 26వ తారీఖు సాయంత్రం రోజుకల్లా మీకు కొన్ని విషయాల్లో పెద్ద క్లారిటీ రావడమే కాకుండా, మీకు ఏం చేయాలి? నెక్స్ట్ మీ జీవితం పైన మీకు ఏమిటనే దాని గురించి మీరు ఆలోచించుకొని కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఈరోజు తీసుకునేందుకు అవకాశం ఎక్కువగా ఉంది. అవి ఏంటంటే, మీ యొక్క జీవితాన్ని ఇవి మార్చే విధంగా జరిగే ఒక 4 మార్పులు కూడా ఇవే. ఏంటంటే, తల వంచే వ్యక్తి నుంచి తలెత్తే వ్యక్తిగా మీరు మారుతారు. ఇప్పటివరకు మీరు ఎవరైనా బాధ పెట్టినప్పుడు మౌనంగా ఉంటే, ఇకపై మీరు స్పందించగలిగే ధైర్యాన్ని సంపాదిస్తారు. ఇది మీ యొక్క ఆత్మవిశ్వాసంపై ఒక మార్పు సాధించినట్టు అవుతుంది. ఇది మీ జీవితంలో పెద్ద మార్పుగా నిలబడుతుంది. మీరు యొక్క పిరికి ఆలోచనలు, కొన్ని ధైర్యం కలిగిన ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా మీలో మీరు బాధపడుతూ కొన్నిటికి తల ఉంచుకొని పక్కకు వెళ్ళే వ్యక్తిత్వం కలిగిన మీరు కూడా అనుకోకుండా ఈరోజు తలెత్తే వ్యక్తిగా మారుతారు. మీ యొక్క ఆత్మవిశ్వాసానికి ఇదొక మార్పుగా మారబోతుంది. అలాగే ఆర్థికంగా ఆధారపడే స్థితి నుంచి ఆర్థిక స్వయం సంపూర్ణత దిశగా అడుగులు వేయడం. ఈ నష్టమే మీలో పొగరు కాదు, ప్రణాళిక ధోరణిని పెంచుతుంది. మీరు పక్కా ప్లాన్ చేసుకొని ఆదాయ మార్గాన్ని కొత్తగా ప్రారంభిస్తారు. ఇది ఆర్థిక స్వాతంత్ర్య మార్పుగా చెప్పుకోవచ్చు. మీరిప్పటి వరకు కొన్ని నిర్ణయాలు తీసుకునే విషయాలలో తడబాటు పడుతూ ఉన్నప్పటికీ కూడా ఇప్పటి నుంచి స్వయంగా ఆలోచనలు తీసుకొని మీ యొక్క జీవితంలో ఇదొక మార్పుగా మీ జీవితంలో నిలబడబోతుంది. ఇతరుల అభిప్రాయాల కోసం బ్రతికే మనిషి నుంచి తన సొంత ఆత్మస్వరం వినే మనిషిగా మీరు మారుతారు. మీ అభిప్రాయం కోసం మీరు తలవంచడం ఇక జరగదు. మీరు నిజమైనదే అనిపిస్తే ఎవరేమనుకున్నా ముందుకు వెళ్ళే విధంగా ఇది ముందుకు తీసుకొస్తుంది. ఇది మీ వ్యక్తిత్వ వికాసంలో ఒక మార్పుగా నిలబడబోతుంది. కష్టకాలంలో ఒంటరిగా ఉన్నా అనే బాధ నుండి తానే స్వయంగా సాయం చేసుకోగల స్థితికి మీరు ముందుకు వస్తారు. ఇకపై మీరు ఎవరినైనా ఆసరాగా చూస్తే కాదు, ఇక మీకు మీరే అండగా నిలబడతారు. ఇది మానసిక ధైర్యంలో ఒక మార్పు. ఇలా మీ జీవితంలోనే చాలా మార్పులనేవి ఈరోజు మీకు జరిగేందుకు చాలా అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక ఈరోజు ప్రధానంగా చూసుకున్నట్లయితే గనక ఈ 3 రోజులు మీ జీవితాన్ని తారుమారు చేస్తాయేమో అని కాదు, మీరు చూసే జీవితం మారిపోతుంది. ఇది ఖచ్చితం. మీరు ఇప్పటి వరకు మీ జీవితాన్ని ఒక కోణంలో చూస్తే, ఇప్పటి నుంచి మీ యొక్క గ్రహస్థితి కావచ్చు, మీ యొక్క పరిస్థితి కావచ్చు, మీ యొక్క జీవితంలో పెద్ద మార్పును తీసుకొస్తుంది. మీరు ఎప్పుడు ఊహించని విధంగా మీ జీవితం మారేందుకు
ఈ 3 రోజులు గొప్ప అడుగులు ముందుకేసే విధంగా ఇవి తీసుకొస్తాయి. ఇది ఖచ్చితంగా నెరవేరుతుంది. మీరు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం గాని, బాధపడవలసిన అవసరం కానీ లేదు. మీరు ఎక్కడైతే పడ్డారో అక్కడే మరి అన్‌స్టాపబుల్‌గా లేసి మీరక్కడి నుంచే పరిగెట్టేందుకు, మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళేందుకు ఎక్కువగా ఈ యొక్క 4 మార్పులు తప్పకుండా జరుగుతాయి. మీ జీవితంలో జరిగే 4 అతిపెద్ద భయంకరమైన సంఘటనలు, అతిపెద్ద బాధ కలిగించే కొన్ని సంఘటనలే మీ జీవితాన్ని మార్చి, ఒక మార్పుకు చిహ్నంగా మారి, ఇప్పటి నుంచి మీరు ఒకరిపై ఆధారపడకుండా, ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా, మీ సొంతగా నిర్ణయాలు తీసుకునే విషయం కావచ్చు, ఆర్థిక విషయాల్లో కావచ్చు, మీ యొక్క వ్యక్తిత్వంలో కావచ్చు, పెద్ద పెద్ద మార్పులనేవి తప్పకుండా జరుగుతాయి. ఈ భయాన్ని మీరు జయిస్తే మీ మనసు లోపల లయపోతున్న శక్తి మళ్ళీ మేలుకుంటుంది. మీరు మళ్ళీ బ్రతకడం కాదు, మరోసారి పుట్టినట్టే అవుతుంది. ఇకపై మీ జీవితం మీ చేతుల్లోనే ఉంటుంది. ఇది కుంభరాశి వారి అసలైన పునర్జన్మ సమయం. ఈ యొక్క సమయానికి ఈ యొక్క 3 రోజులే మొదటి అడుగులుగా మారిపోతాయి. మీ జీవితంలో ఊహించని విధంగా ఎప్పటినుంచో ఆగిపోయిన పనులు, సమస్యల్ని మళ్ళీ మీరు తిరిగి అన్నిట్లలో కూడా విజయం సాధిస్తారు. అలాగే మీకు ఎక్కడైతే గౌరవం లేక మీరు బాధపడుతున్నారో, అక్కడే మీ యొక్క గౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నిలదొక్కుకునే సమయంగా ఈ యొక్క 3 రోజులు మారబోతుంది. దేవుడి దయ వల్ల మీ యొక్క జాతకరీత్యా మీకు అనుకున్న పనులు తప్పకుండా నెరవేరాలని, మీ యొక్క సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోవాలని, ఇప్పటి నుంచి మీలో మీ యొక్క ఆత్మవిశ్వాసం మేల్కొల్పుకొని, ఇప్పటి నుంచి మీరు ధైర్యంగా ఎక్కడైనా అడుగు వేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. మా వీడియో మీకు తప్పకుండా ఇన్ఫర్మేటివ్‌గా అనిపించిందని భావిస్తున్నాము. మా వీడియో మీకు నచ్చినట్లయితే, మీకు ఉపయోగపడిందనిపిస్తే తప్పకుండా మా వీడియోని లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి విషయాలు తప్పకుండా మీ ముందుకు తీసుకువస్తాము.